ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళరు. కానీ తోడపుట్టిన వాళ్ళు అందరూ కలిసి అమ్మ నాన్న ఉన్నంత వరకు పెళ్ళిళ్ళయ్యేంత వరకు కలిసే పెరుగుతారు, కలిసే ఉంటారు. కానీ పెళ్ళిళ్ళైన తర్వాత పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, కోపాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? మీ జీవితాల్లోకి కొత్త వ్యక్తులు రావడం వలన, లేదంటే మేము పెరిగాము ఇంకా ఎవరితో మాకు ఏ అవసరము లేదు అనే పొగర. ఎందుకు అందరితో ద్వేషం? ఎందుకు? మీ తోడబుట్టిన వాళ్ళే కదా, ఒక మాట అన్నంత మాత్రాన సర్దుకొని పోవచ్చు కదా. ఎందుకు ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు? అమ్మ కడుపులో నుంచి అయితే వచ్చినప్పుడు ఆవగింజంతా మన వెంట ఏమీ తీసుకురాలేదు. పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళము. ఎంత సంపాదించినా వేరే వాళ్ళు తింటారు తప్ప, వేరే వాళ్ళంటే నీ పిల్లలు, నీ భార్య, బయటి వాళ్ళు ఎవరైనా తినొచ్చు. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం ఏమీ తీసుకెళ్ళవు. అలాంటప్పుడు నీ తోడబుట్టిన వాళ్ళతో శత్రుశేషము ఎందుకు? కోపం ఎందుకు? ఇది చాలామందికి కనెక్ట్ అవ్వాలి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ కొట్టండి. పోయేంత వరకు నా తోడబుట్టిన వాళ్ళని కలిసే ఉండండి, కలిసే బ్రతకండి. మీకు కుదరకపోతే కలిసే ఉండండి, కానీ గొడవ పడకండి.